శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పేసి మనం ఈ మాట వింటూనే ఉంటాం కదా. దీని అర్థం ఏంటంటే అతి అనేది అంటే ఇవాళ భాషలో చెప్పాలంటే ఓవర్ యాక్షన్ అంటారు కదా. ఓవర్ ఏదైనా సరే ఎక్కువగా చేయటం, ఎక్కువగా రియాక్ట్ అవ్వటం, ఎక్కువగా స్పందించటం, ఇవన్నీ కూడా సర్వత్రా అన్ని చోట్ల కూడా వర్జయేది వదిలిపెట్టాలి అని చెప్పేసి మన సాంప్రదాయంలో వాళ్ళు చెప్పారనమాట. అయితే ఈ అతి అనేది మనం గనక ఆలోచిస్తే ఇది తామస గుణ ప్రధానమైనటువంటిదండి. ఈ గుణం తామస గుణం లక్షణాల్లో చెప్తారనమాట. అంటే అతిగా నిద్రపోవటం, అతిగా తినటం, అతిగా ఆటలాడటం, అతిగా తిరగటం, ఏదైనా సరే ఈ ఎక్కువ అంటే ఒక స్థాయిని మించి మనం దాన్ని చేస్తున్నాము అంటే దాన్ని అతిగా చెప్పుకోవాలన్నమాట. కొంతమంది కూర్చుంటారు, అదే పని మీద మాట్లాడుతూ ఉంటారు. తిండి మొదలు పెడితే ఎక్కడ ముందు వెనక చూడరు అనమాట. ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము, ఎంత తింటున్నాము, ఈ స్పృహే ఉండదు. నిద్రపోతారు కొంతమంది 12 గంటలు 13 గంటలు ఆ విధంగా పడుకుంటే మళ్ళీ లేపాలంటే కుంభకరుణి నిద్ర అంటూ ఉంటారు. ఇట్లా మన యొక్క ప్రవర్తనలో ఏదైతే అతిగా వెళ్తుందో అదల్లా కూడా వర్జయేత్ వదిలిపెట్టాలి అని చెప్పేటువంటిది ఒక మంచి శ్లోకం మనకి మన సాంస్కృతిక వాంగ్మయంలో ఉంది. అది మనం ఇవాళ ఒకసారి చూద్దాము. అతిదానాత్ హతః కర్ణః అతిలోభాత్ సుయోధన అతికామాత్ దశగ్రీవో అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పారన్నమాట. పూర్తి శ్లోకం ఇది. అతిదానాత్ హతః కర్ణః, కర్ణుడికి ఉన్నటువంటి లక్షణం దానం గనక ఇంకా ఆయన ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగారు అంటే ముందు వెనక చూసుకునే గుణం లేదు ఆయనకి. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఆయన చేతికి ఎముక లేదండి అని. సో అట్లా ఆయన ఏది అడిగినా సరే ఇచ్చేయటమే ఆయన యొక్క లక్షణం అన్నమాట. అక్కడ సహజ కవచ కుండలాలతో కర్ణుడు జన్మిస్తాడు. అటువంటి సహజ కుండలాలు ఆయనకి చాలా రక్షణగా ఉంటాయన్నమాట. అది తెలుసుకున్నాడు ఇంద్రుడు. అర్జునుడి ఆయన కుమారుడే కదా అర్జునుడు, ఇంద్రుడి కుమారుడు అర్జునుడు. అందువల్ల భారత యుద్ధం వస్తుంది. భారత యుద్ధంలో కర్ణుడికి అర్జునుడికి హోరహోరి యుద్ధం జరుగుతుంది. అట్టంటప్పుడు ఈ సహజ కుండలాలతో ఉన్నటువంటి కర్ణుడిని అర్జునుడు ఎదుర్కోలేడేమో అన్నటువంటి ఉద్దేశంతో ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి, అయ్యా నీకు సహజ కుండలాలు నాకు కావాలి అని చెప్పేసి అడుగుతాడు. అడిగేటప్పటికి ఈయనకు ఉన్నటువంటి దానగుణం వల్ల ఆయనకి ఇచ్చేస్తాడు. భారత యుద్ధంలో అర్జునుడి చేతిలో కర్ణుడు మరణిస్తాడు. ఇది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ యొక్క అతిదానం అనేటువంటి గుణంతో పాపం ఆయన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. అందువల్ల అక్కడ దానగుణం ఉండొచ్చు, తప్పు లేదు. పాపభీతి, ఎవరికైనా సహాయం చేయాలి, ఈ లక్షణాలు మంచివే. తనకు మాలిన ధర్మం అనేది ఎంత ఇబ్బంది పెడుతుంది అనేది మనం దీని ద్వారా తెలుసుకోవాలన్నమాట. అందువల్ల దానమైనా సరే అతిగా పనికిరాదు అని చెప్పేసి కర్ణుడి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సూక్తి. అట్లానే అతిలోభాత్ సుయోధన, లోభం అంటే స్వార్థం అండి. సుయోధనుడు, ఆయన దుర్యోధనుడు కూడా అంటారు కదా, ఆ అతి స్వార్థం వల్ల నేను నాది అనేటువంటి ఆ యొక్క లక్షణం వల్ల భారత యుద్ధం తెచ్చుకున్నాడు. తన వాళ్ళని, ఆఖరికి తన ప్రాణాలను కూడా పోగొట్టుకున్నాడు. కృష్ణ పరమాత్మ వెళ్ళి, అయ్యా వాళ్ళు 5 ఉన్నారు, 5కి 5 ఊళ్ళు ఇస్తే వాళ్ళ రాజ్యం వాళ్ళు చేసుకుంటారు, నీ రాజ్యం నువ్వు ఏలుకో అని చెప్పేసి చెప్తే, అబ్బాయి నేను 5 మాత్రం ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఆ స్వార్థ గుణంతో ఆయన ఆఖరికి తన వాళ్ళ ప్రాణాలు, తన ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు అనమాట. అందువల్ల ఈ అతి లోభం అది దుర్యోధనుడిని ఇబ్బంది పెట్టి ప్రాణం మీదికి తీసుకొచ్చింది. అది మనం దుర్యోధనుడి నుంచి తెలుసుకోవాలి. తర్వాత అతికామాత్ దశగ్రీవో, అంటే దశగ్రీవో అంటే రావణాసురుడు. ఆయనకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి? కామం. ఆయన మండోదరి మంచి సౌందర్యవతి అండి, సహజ సౌందర్యవతి మండోదరి, మంచి ఆయనకి పట్టపురాణి. అటువంటి మహా సౌందర్యవతిని, మహాసాధ్విని దగ్గర పెట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్ళినా
ఎవరి మీద దండెత్తి యుద్ధం చేసి ఆ యుద్ధం ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ స్త్రీలందరినీ తీసుకొచ్చుకొని తన అంతఃపురంలో పెట్టుకొని ఇట్లా ఈ కామగుణం అధికంగా ఆయనకి ఎక్కువగా ఉండటంతో అది కూడా చాలక ఆఖరికి సీతమ్మ వారిని కూడా అపహరించి ఆవిడ్ని కూడా మోహించి అనవసరంగా రాముల వారి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ అతి కామం అనేటువంటి గుణం వల్ల రావణాసురుడు తన యొక్క ప్రాణాలని పోగొట్టుకున్నాడు. ఇందువల్ల ఈ ముగ్గురిని మనం చూసుకుంటే కర్ణుడు దానం వల్ల, సుయోధనుడు తన యొక్క స్వార్థం వల్ల, రావణాసురుడు అతి కామం వల్ల ప్రాణం మీదకి తెచ్చుకొని ప్రాణాలను పోగొట్టుకున్నారు. అందువల్ల ఈ అతి అనేది ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనిషి చేయించాలి. ఆ యొక్క అతి గుణాన్ని గనక అలవాటు చేసుకుంటే, తామస గుణం అంటే రాక్షస గుణం అన్నమాట. ఆ యొక్క అజ్ఞానంతో ఈ అతి లోభాలకి అతి మోహాలకి మనం గనక లోనైతే దానివల్ల మనకి చాలా సమస్యలు అన్నీ కూడా మనకు చుట్టుముడతాయి అన్నమాట. అందువల్ల అతి అని అనిపించింది ఏదైనా సరే మనం వదులుకోవాలి అని చెప్పేసి ఈ సూక్తి ద్వారా మనం తెలుసుకోవాలి. ఇదే మన పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్పితే మంచి బుద్ధులతో వాళ్ళు ముందు ముందు సమాజంలో మంచిగా ఉండడానికి అవకాశం దొరుకుతుంది. స్వస్తి.